తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. పెదపరిమి గ్రామ రైతు భరోసా కేంద్రం వద్ద జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ల్యాండ్ పూలింగ్ విధానంలో ముందుకు రావాలని, అభివృద్ధికి సహకరించాలని కోరుతూ రైతులతో మాట్లాడారు. రైతులు కూడా తమ సమస్యలను కొన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు పంటలకు కూడా ఎరువులు తక్కువ మోతాదులో వాడేటట్లుగా చూడాలని రైతులను కలెక్టర్ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కెవివి సత్యనారాయణ, మార్కెట్ జిల్లా మేనేజర్ టి నరసింహారెడ్డి, ఏపీఎం ఐపీఎల్ వజ్రశ్రీ, సిఆర్డీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సో దానికి ఏం చేయాలి ఏంటి అనేది నేను వర్కౌట్ చేసి మీకు ఆ సమాధానం ఇచ్చేటట్టు నేను చెప్తాను. ఏం జవాబు? మీకున్న ఇబ్బందుల్లో ముఖ్యంగా పూలింగ్ చూసుకుంటే, పూలింగ్ ఇచ్చిన కన్సెంట్ పరంగా తీసుకుంటే ఏమైనా రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్, రెవెన్యూకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి రిజాల్వ్ చేస్తారు. తహసీల్దార్ ఎక్కడ? మనము ఆ రెవెన్యూ గ్రీవెన్స్ కౌంటర్ ఎక్కడ పెట్టారు? పెదపరిమి సచివాలయంలో ఫస్ట్ ఫ్లోర్లో రెవెన్యూకి సంబంధించి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మీరు ఏ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. ఇక్కడనే ఒక డీటీని ఇదే పనిగా దీనికే కూర్చోబెట్టారు. మీరు వెళ్ళి మీ గ్రీవెన్స్లన్నీ ఇవ్వండి. ప్రతి గ్రీవెన్స్ ఎన్ని వచ్చాయి గ్రీవెన్స్లు అనేది జిల్లా తరపు నుంచి నేను, జేసీ గారు మానిటర్ చేస్తున్నాం, ఆర్డీఓ గారు కూడా మానిటర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మీకు ఏం డౌట్లు ఉన్నా ఇదిగోండి, ఇక్కడ ఇద్దరు ఎస్డీసీలు ఉన్నారు, సిఆర్డీఏ తరపు నుంచి, రెవెన్యూ తరపు నుంచి ఒక డీటీ. ఆ టీం ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఇంకా వేరే పని ఏం లేదు. చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎస్ఆర్ అని, ఇంకోటి అని. వీళ్ళన్నీ ఏవి పెట్టకుండా ఈ పని మీదనే పెట్టడానికి కారణం ఇదే. మీరు దయచేసి వాళ్ళని వాడుకోండి. మీరు ఇచ్చే గ్రీవెన్సెస్ అన్నీ నా లెవెల్లో నేను చాలా జాగ్రత్తగా టైట్గా మానిటర్ చేస్తాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. ఆ హామీ నాది. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే, మనం అది పరిస్థితి ఎలా ఉందంటే, కావాల్సినది ఇప్పుడు ప్యాడీ అనుకోండి, వరికి ఎకరాకి 2 బ్యాగులే ఎక్కువ అని చెప్తున్నారు. మనకి సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా చెక్ చేసుకొని ఎక్కడెక్కడ ఎలా ఉంది అనే పరిస్థితి చూసుకొని ఇచ్చింది. ఎక్కడైనా కొంచెం ఫ్లడ్డింగ్ అది ఇది వస్తే ఆ కథ వేరండి, ఆ సందర్భం వేరు. అట్లీస్ట్ మనకి రెగ్యులర్గా వేసేదానికి మనకి సైంటిఫిక్ పరంగా నార్మ్స్ అయితే చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎకరాకి 2 బస్తాలు సరిపోతాయి. డిఏపి అయితే 1 బస్తా ఎక్కువ. ఇట్ ఇస్ ఆన్ హైయర్ సైడ్. యాక్చువల్గా మనకి సైంటిస్టులు వాళ్ళు చెప్తున్నది 6 బస్తా. ఈ సైంటిస్టులు 6 బస్తా చూడండి, పండించి మీరు అడుగుతున్నారు. యూనివర్సిటీలో కూడా పొలాలు పెట్టుకొని పండించి వాళ్ళు ప్రాక్టికల్గా సాయిల్ ప్రకారం చెక్ చేసుకుని పండిస్తున్నారు. తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామానికి చెందిన బెజ్జెం రాంబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తుళ్లూరు మండల అధ్యక్షుడిగా పదవి రాకుండా చేయాలనే ఉద్దేశంతో కుట్ర పనిన సదరు బెజ్జెం రాంబాబుకు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్నట్లు అతనికి తెలియకుండా, అతని అనుమతి లేకుండా ఒక ఫేక్ సభ్యత్వ కార్డును తయారు చేసి దాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో, ఇతర సామాజిక మాధ్యమాలలో సర్క్యులేట్ చేశారు. బెజ్జెం రాంబాబుకి తెలియకుండా అతని సంతకాలను ఫోర్జరీ చేసి అసైన్డ్ భూముల లావాదేవీలలో ముద్దాయి అయిన శృంగారపాటి సందీప్ ఉపయోగించినట్లు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన కేసులో తుళ్లూరు సీఐ శృంగారపాటి సందీప్ ను 6వ తేదీ మధ్యాహ్నం కాజా టోల్గేట్ వద్ద అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. స్టేషన్ లో సీఐ 1 శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మన తుళ్లూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 100/2025 కేసు 2025 మేలో రిజిస్టర్ అయింది. దాంట్లో కంప్లైంట్ బెజ్జం రాంబాబు అని అతను వైసీపీ పార్టీలో యాక్టివ్గా ఉంటారు. రాంబాబు అని అతను తుళ్లూరు మండల యువజన అధ్యక్షుడిగా అతను యాస్పిరెంట్గా ఉంటాడు. యాస్పిరెంట్గా ఉంటే
అతన్ని ఆ పదవి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి శృంగారపాటి సందీప్ అనే అతను ఇంకా కొంతమంది ఒక కుట్ర పన్ని అతనికి తెలియకుండా అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నట్టుగా ఒకటి క్రియేట్ చేసి ఆ కార్డుని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి అతనికి ఆ పదవి రాకుండా ఉండే ప్రయత్నం చేశారు. అట్లాగే అతనికి సంబంధించిన కొన్ని సిగ్నేచర్స్ని కూడా ఫోర్జరీ చేసి కొన్ని అసైన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ వేరే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో కూడా ఉపయోగించారని చెప్పి అతను చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఆధారాలు ఇస్తామని చెప్పారు. వీటికి సంబంధించి ఈ సందీప్ అనే అతను గతంలో కూడా చాలా క్రిమినల్ హిస్టరీ ఉంది అతనికి. సుమారు 16 కేసుల్లో ఉన్నాడు. ఈ కేసుల్లో కూడా దాదాపు మోర్ దాన్ 10-12 కేసులు 2019-25 మధ్యలో రిపోర్ట్ అయినాయి. ఈ కేసులు కూడా అతని మీద రౌడీ షీట్ కూడా మా స్టేషన్లో 2024 రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ 25లో. సో ఇతను ఈ కేసుకు సంబంధించి అందుబాటులో లేకుండా ఉంటే ఈ కేసు దర్యాప్తు తుళ్ళూరు 2CI వాసు గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో అతన్ని అరెస్ట్ చేసి రికార్డు రెడీ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.